నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. మంచితో చెలిమి, ఉత్తములతో సావాసం, ఆధ్యాత్మిక ధార్మిక సమాహారం, సత్య సమూహం, వీటన్నింటినీ సత్సంగం అంటారు. సత్సంగం, మంచి సంఘం, సదాచార గుణ కదంబం. ఇలా సత్సంగాన్ని సందర్భాన్ని బట్టి వేర్వేరు అర్థాలతో పిలుస్తారు. అయితే సత్సంగాన్ని మంచి సమాగమంగా, సత్యశీరులతో కలిసి ఉండడం, ఉత్తమ విషయాలు చర్చించడం, ఆధ్యాత్మిక సాధనలో తరించడాన్ని సత్సంగంగా పేర్కొనవచ్చు. సత్సంగంలో సద్గురులు, ఆధ్యాత్మిక స్రష్టల బోధనలు, ప్రేరణల ద్వారా ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం సిద్ధిస్తుంది. సత్సంగం అంటే సత్యసంగం, నిజమయ కూటమి, ఉత్తమ సమాజం అని పెద్దలు చెబుతారు. సత్యం గురించి అన్వేషించాలనే ఆసక్తితో కూడిన సమూహాన్ని సత్సంగంగా చెప్పవచ్చు. భగవద్భక్తుల అనుసంధాన, ధ్యానానుకూల ప్రదేశం సత్సంగ ప్రదేశంగా తెలియజేస్తారు. సత్సంగంతో పుణ్య సోపాన భగవత్ ఆరాధనకు అవకాశం కలుగుతుంది. ఆధ్యాత్మిక ఉన్నతి సిద్ధిస్తుంది. అంతర్గత శాంతి లభిస్తుంది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. తప్పు ఎప్పటికీ ఒప్పు కాదు. మరి తెలుసో తెలియకో తప్పు చేసేస్తే ఆ పాపపు ముప్పు నుండి బయటపడ్డం ఎలా? చేసిన పాపం చెడని పదార్థమే అయినా ఏ పరమార్థమైనా దీని నుంచి విముక్తి కలిగించదా? పాపమైన పుణ్యమైన అనుభవిస్తున్న కొలది తరిగిపోతాయి. పాపపుణ్యాలు పూర్తయ్యాక తిరిగి జనన మరణ చక్రంలో తిరుగులాట జరుగుతుంది. జన్మానాం నరజన్మ దుర్లభం. ఏ పరాకృత అదృష్టం వల్లో, ఏ పుణ్యఫలం వల్లో మానవ జన్మ లభిస్తే ఏం చేయాలి? జన్మరాహిత్యం పొందేలా, మరుజన్మ లేకుండా ఉండేలా, దైవేక్యం చెందేలా అపార పుణ్యఫలాలు సంపాదించాలి. ఏ ఫలాలు సాధించాలన్నా సృష్టిలో ఒక మానవుడికి తప్ప ఏ ప్రాణికి అవకాశం లేదు. నోటి మాట దగ్గర నుంచి ప్రతి గొప్ప సౌకర్యం మానవజాతికే ఉంది. సృష్టిలో మానవుడు తప్ప ఇంకెవరైనా నోరారా మాట్లాడగలవా? కడుపారా పంచభక్ష పరమాన్నాలతో భోంచేయగలవా? పట్టుపరుపుల మీద సుఖనిద్ర సాగించగలవా? భగవంతుడు అన్ని సౌకర్యాలు కలగజేసి శతమానం భవతి అనే దీవెనలు పెద్దల ద్వారా అందిస్తుంటే పాపపు పనులు చేస్తూ, పాప భారాలు మోస్తూ, సంచిత కర్మల్లో కొట్టుమిట్టాడుతుంటే ఎవరు మాత్రం ఏ జీవిని రక్షించగలరు? ఎవరు మాత్రం ఆ జీవిని రక్షించగలరు? ప్రకృతిలో ప్రతి ప్రాణి పరోపకార మార్గంలోనే బతుకుతున్నాయి. అందుకే ప్రకృతికి ఎన్నడూ కీడు చేయకూడదు. నీడనిచ్చే చెట్లకు, నీళ్ళిచ్చే నదులకు, పాలిచ్చే పశువులకు కీడు చేస్తే అది ప్రకృతి నాశనానికి దారితీస్తుంది, మనిషి పతనానికి కారణమవుతుంది. దుష్టులు, దుష్ట సంఘాలు ఏర్పడి ఇలాంటివి నీతిలేని పాపపు పనులు చేస్తే అందుకు ఫలాలు అనుభవించాల్సి వస్తోంది. మనిషి వివేకబుద్ధితో వ్యవహరించి, సత్య ధర్మ మార్గాలను అనుసరించి, సత్యశీలురుగా ప్రవర్తించి, సత్సంగత్యంతో ముందుకు సాగితే అంతా మంచే జరుగుతుంది. సత్యంలో సాంగత్యం, మంచివారితో సహవాసం, ఇది సత్సంగం ప్రధాన లక్ష్యంగా చెప్పవచ్చు. సత్య జ్ఞాన ఆత్మికతను అన్వేషించే వ్యక్తుల సమూహాన్ని సత్సంగం అనవచ్చు. ఏకాగ్రతగా ఉండడానికి, మనస్సు కేంద్రీకరించడానికి, చెడు అలవాట్లను దూరం చేసుకోవడానికి సత్సంగం ఎంతో దోహదపడుతుంది. ఆధ్యాత్మిక ఉన్నతి సాధించడానికి సత్సంగంలోని ధ్యానాలు,
భజనలు, బోధనలు, ప్రార్థనలు ఎంతో సాయపడతాయి. సత్సంగం ద్వారా శాంత చిత్రం అలవడుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలుగుతుంది. అయితే సత్సంగం ఏదో సమావేశం మాత్రమే కాదు, సకల చింతల నుండి విముక్తి చేసేది సత్సంగం అని చెప్పవచ్చు. సత్సంగానికి భక్తి సాంప్రదాయంలో బహుళ అర్థాలు ఉన్నాయి. సేవాభావ సత్సంగంను ఉత్తరాది ప్రాంతంలో సత్ అని అంటారు. దుష్ట సాంగత్యంతో దురాలోచనలు, దుష్ట గుణాలు సంప్రాప్తిస్తాయి. అరిషడ్వర్గాలు పైచేయిగా నిలుస్తాయి. సత్సంగంతో సదాచార సంపన్నత సిద్ధిస్తుంది. సద్గుణాలు ప్రాప్తిస్తాయి. జన్మానాం నరజన్మ దుర్లభం. పుణ్యఫలాలు సాధించడానికై, పాపకార్యాలు పాల్పడ్డానికైనా, ఏ ఫలాలు పొందడానికైనా నరజన్మకే సాధ్యం. పాపాలు మూట కట్టుకుంటే సంచిత పాపాలు పురాకృత ప్రారబ్ధాలుగా జీవి ఎత్తిన జన్మలో వేధిస్తాయి. పాపాలు నరక బాధలకు, క్షుద్ర జన్మలకు హేతువులు కాగా, పుణ్యాలు ఉత్తమ గతులకు, జన్మరాహిత్యానికి దోహదమవుతాయి. అందుకే ఉత్తమ మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి, సమస్త పుణ్యఫలాలు సాధించడానికి సత్సంగానికి చేరువవ్వాలి. సదాచార సంపన్నతతో మెలగాలి. మహాత్మాగాంధీ సన్నిధిలో ఉండే 3 కోతుల బొమ్మలు, ఒకటి చెవులు మూసుకొని, ఒకటి కళ్ళు మూసుకొని, ఒకటి నోరు మూసుకొని ఉంటాయి కదా. ఈ మంకీ డాల్స్ ద్వారా మహాత్ముడు చెడు వినవద్దని, చెడు చూడవద్దని, చెడు మాట్లాడవద్దని తెలియజెప్పాడు. అందుకే సత్సంగం వైపు ఎంత వేగంగా అడుగులు వేస్తామో, దుత్సంగ పరిసరాల నుంచి అంత వేగంగా దూరం అవ్వాలి. చెడు వ్యక్తుల సమూహంలో చేరడం, చెడ్డ అలవాట్లు అనుసరించడం, అవాస్తవ విషయాలపై ఆకర్షితులవ్వడం, జ్ఞానహీనులుగా ప్రవర్తించి అందరి చిత్కారాలకు గురవ్వడం, ఇవన్నీ దుస్సంగ లక్షణాలే. భౌతిక, ఇంద్రియ సుఖాలపై విపరీతంగా దృష్టి సారించి చెడు మార్గం వైపు మనస్సు మళ్లించడం, చెడు పనులను పాల్పడడం వల్ల భవసాగరాలు, కష్టాలు, నష్టాలు, బాధలు, పాపాలు కట్టుకొచ్చి చుట్టుముడతాయి. పుణ్యఫలాలు ఆర్జించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. సత్యం, సౌత్యం, ధర్మం, న్యాయం అన్నీ పుణ్యఫలాలే ఇస్తాయి. అయితే పుణ్యఫలాల సమాపార్జనకు తెలియక కాని, తెలిసి కాని, ఈ జన్మలో కాని, గత జన్మలో కాని చేసిన పాప ఫలాల నిర్మూలనకు వేదోక్తమైన ఉత్తమ మార్గం సత్సంగమని పురాణ గురువులు చెబుతున్నారు. కలిసిమెలిసి జీవిస్తూ విలువలు, ఉద్దేశాలు పంచుకునే వ్యక్తుల సమూహాన్ని సంఘం అంటాం. సంఘం ద్వారా పరస్పర సహాయ సహకారాలు లభిస్తాయి. కలిసి ఉంటే కలదు సుఖం అనే సామెత ఉంది. మద్దతు, గుర్తింపు అన్నీ సంఘం ద్వారా సిద్ధిస్తాయి. అయితే సంఘంగా ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. దుష్టులు, దుర్మార్గులు ఏకమై దుష్ట సంఘంగా ఏర్పడి ప్రజా పీడుకులుగా మారితే అప్పుడు పాపాలు, నరకాలు, చిత్రగుప్త లెక్కలు, యమబాధలు, క్షుద్రజన్మలు వరుసగా ప్రాప్తి చేస్తాయి. అందుకు సత్సంగంగా ఉండి మంచి పనుల్లో నిమగ్నం అవ్వాలి. పరోపకార బుద్ధితో మెలిగి పుణ్యఫలాలు పొందాలి. మహా పాపాలు చేసిన త్రికరణ శుద్ధిగా పశ్చాత్తాపం చెంది శేషజీవితమంతా పరోపకార బుద్ధితో మంచి పనులు చేస్తూ ఉత్తమ చర్యలతో పుణ్యఫలాలకు ప్రాతుల్యులవ్వచ్చు. సత్సాంప్రదాయాలు, సద్బుద్ధి, సదాచార సంపన్నతతో చేసే మంచి పనులు అన్నిటికీ భగవత్ కృప, భగవత్ సహాయం తప్పక ఉంటుంది. కర్మానుసారేణ బుద్ధి
అన్న రీతిలో పాపకర్మల ఫలితాల వల్ల బుద్ధి అరిషడ్ వర్గాల వైపునకు దారితీస్తుంది. ఇది పతనానికి దారితీస్తుంది. ఏ జన్మలో ఏ పాపాలు చేశామో ఏ పుణ్యాలు చేశామో ఎవ్వరికీ తెలియదు. అందుకే భగవంతుడు ఇచ్చిన ఉత్తమ మానవ జన్మలో పుష్కలంగా పుణ్యఫలాలు అర్జిస్తే ఇహ పరసౌఖ్యాలు తప్పక సిద్ధిస్తాయి. దైవం, బలం, ఉత్సాహం, బుద్ధి, శక్తి, పరాక్రమం ఈ 6 గుణాలు ఉన్న చోట దైవం కొలువుంటాడని సుభాషితాలు చెబుతున్నాయి. మంచితనం, మానవత్వం, దాతృత్వం, దయాగుణం, సంపన్నం ఇలాంటి ఉన్నత లక్ష్యాలన్నింటినీ కలబోస్తే అదే దైవశక్తి అవుతుందని పెద్దలు చెబుతున్నారు. సత్సంగం ద్వారా 6 మంచి గుణాలు లభిస్తాయి. దీనికి వ్యతిరేకంగా 6 అంతర్గత శత్రువులు బహిర్గతమవుతే మాంత్రికుడి సీసాలో బంధించిన మహాభూతాన్ని బయటకు తీసినట్టు అవుతుంది. అంతర్గత అరిషడ్ వర్గాలు విజృంభిస్తే మనిషి పతనం ప్రారంభమవుతుంది. మానవుడి 6 అంతర్గత శత్రువులే అరిషడ్ వర్గాలు. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు మానవుణ్ణి జారుడు మెట్లపైకి తోస్తాయి. కోరిక, కోపం, దురాశ, వ్యామోహం, అహంకారం, అసూయలను సూచించే అరిషడ్ వర్గాలపై ప్రతి మానవుడు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని పండిత పెద్దలు, పురాణ శాస్త్ర ప్రముఖులు, ధార్మిక స్రష్టులు తెలియజేస్తున్నారు. ఇహ పరసుఖాలైన, ఉన్నత స్థాయి అయినా, మోక్ష మార్గమైన ఏ ఉత్తమ చర్య సాధించాలన్నా అంతర్గత శత్రువులు పరాజయం పాలు చేయాలని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. సత్సంగానికి సంబంధించి ఎన్నో పురాణ కథలను ప్రవచన గురువులు, ఆధ్యాత్మిక స్రష్టలు తెలియజేస్తుంటారు. మహనీయులు, మహాపురుషులు, కారణ జన్ములు, దైవాంశ సంభూతులతో కలయిక ఎన్నో పుణ్యఫలాలు కలగజేస్తుంది. పురాణ పురుషులు, భాగవోత్తముల సమాగమంతో ఆ పుణ్యాత్ముల పుణ్యాంశ సంక్రమిస్తుంది. తద్వారా పుణ్యఫలాలు సిద్ధిస్తాయి. తెలిసి కానీ తెలియక కానీ పాపపు పనులకు పాల్పడితే ఆ పాప ఫలాలు చెడని పదార్థాలుగా మారి పట్టి పీడిస్తాయి. అయితే ఏ మూలో అదృష్టం దాగినా, ఏ జన్మలోనూ కించిత్ పుణ్యాన్ని సముపార్జించినా అవి సత్పురుషుల కలయికకు దోహదపడతాయి. దీంతో క్షుద్ర జన్మలు పొందిన వారు ఉత్తమ జన్మలకు అర్హులవుతారు. ఉత్తమ జన్మలు లభిస్తే పుణ్యఫలాలు పొందే మార్గాలు లభిస్తాయి. కాలాత్మ సర్వభూతాత్మ వేదాత్మ విశ్వతో ముఖ దీనబంధు దయాసింధో దివ్యాత్మ నమోన్నమః. ఇది దైవ ప్రార్థన. త్రికరణ శుద్ధిగా భగవత్ ఆరాధన చేస్తే ఆ దేవదేవుడు సద్బుద్ధిని ప్రసాదించి సత్సంగ బాటలో పయనించేలా చేస్తాడు. అంతటి దయామయ దేవదేవుణ్ణి సదా అందరినీ కాపాడే ఆ సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వం తెలిసిన వాడికి సదా శిరస్సు పంచాలి. భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. భగవంతుని ప్రతిరూపం కరుణ. ఆ కరుణతో భగవంతుణ్ణి చూడాలి. మనిషికి దేవదేవుడిచ్చినటువంటి వరం కరుణ. కరుణా సముద్రులుగా ఉన్నవారికి జన్మధన్యం. ఇది తథ్యం అని దశాబ్దాల క్రితం ఓ సినీ కవి గేయరచన రాశాడు. ఈ మంచి పనుల్ని వ్యక్తిగతంగానైనా సమిష్టిగానైనా సాధించవచ్చు. అయితే సత్సంగం ద్వారా సాధిస్తే అది ద్విగుణాకృత ఫలాలు ఇస్తుంది.
సత్సంగం గురించి ఎన్నో పురాణ కథలు ఆధ్యాత్మిక గురువులు తెలియజేస్తుంటారు. ఓ ధార్మిక ఘనాపాటి తన ఆధ్యాత్మిక ప్రసంగంలో సత్సంగంపై నారదగాథ వివరించారు. క్షీరసాగరంలో శేషపాన్పుపై పబలించిన శ్రీ మహావిష్ణువు చెంతకు నారదుడు ఒక దినాన వెళ్లి సత్సంగం అంటే ఏమిటి స్వామి అని వినమ్రంగా అడిగాడు. సత్సంగం ఏమిటి, సత్సంగం ప్రయోజనం ఏమిటి, అలాగే సత్సంగం వైపునకు ఎందుకు అడుగులు వేయాలి అని నారదుడు శ్రీమన్నారాయణునికి తన సందేహాలు తెలియజేశాడు. దీనికి నారాయణుడు చిరునవ్వు నవ్వి, అదిగో కనిపించే ఆ కీటకాన్నిటిని సందేహం అడుగు అన్నాడు. అయితే శ్రీహరి చూపిన జీవిని నారదుడు ప్రశ్నించడం, ఆ జీవి తనువు చాలించడం జరుగుతోంది. కోతు నుంచో చాప నుంచో ఎన్నో జీవుల పరిణామం చెందుతూ చివరాన మానవ జన్మ ఎత్తుతాడని సైన్స్ సిద్ధాంతం మాదిరి ఇక్కడ చిన్న పురుగు దగ్గర నుండి పెద్ద జంతువు వరకు ఎందరో నారదముని సత్సంగంపై ప్రశ్నించడం, ఆ జీవి విగత జీవి అవడం జరిగింది. అయితే తాను ప్రశ్నించడం వల్ల జీవులు విగత జీవులు అవ్వడం చూసి నారదుడు కలత చెందుతాడు. నిష్కారణంగా జీవులను పొట్టన పెట్టుకున్న పాపం తనకు సంక్రమించిందేమో అని నారదుడు నారాయణు వద్ద ఆవేదన చెందుతాడు. నీవో సత్పురుషుడివి, భక్తగ్రేసరుడివి. నీవు సత్సంగం కారణంగా ఆ జీవులు క్షుద్రజన్మల నుండి క్రమేపీ విముక్తి పొందుతూ చివరకు కర్మలు చేయగలిగే యోగ్యత కలిగిన మానవ జన్మ లభించింది. ఎన్నో పుణ్యఫలాలు చేస్తే కాని లభ్యం కాని మానవ జన్మ నీ వంటి సత్పురుష సజ్జన సంగమం వల్ల సాధ్యమైంది. ఇదే సత్సంగం. సత్సంగ ఫలాలు సత్సంగంలో ఉన్న అందరికీ వర్తిస్తాయని, ఆ పుణ్యఫలాలు పాప ఫలాలను దూరం చేసి ఇహపర సౌఖ్యాలు కలగజేస్తాయని శ్రీ మహావిష్ణువు నారదుడికి విషాదపరిచినట్టు పురాణ ప్రవచనంలో ధార్మిక గురువు తెలియజేశారు. పుణ్యం చేస్తే పుణ్యలోకాలకు వెళ్తాం, పాపాలు చేస్తే నరకలోకానికి వెళతాం. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ముట్టుకుంటే కాలుతుందని తెలియక నిప్పు ముట్టుకున్నానంటే ఆ సమాధానాన్ని నిప్పు ఒప్పుకోదు, కాల్చి తీరుతుంది. అయితే నిప్పు ముట్టుకోవడం ముప్పని తెలియదని చెబితే అది ఒప్పవదు, ఖచ్చితంగా తప్పే అవుతుంది. తప్పు చేస్తే శిక్ష తప్పదు. తప్పులకు శిక్షలు ఇహపరాలు రెండు చోట్ల ఉంటాయి. పాపాలకు పాల్పడితే జీవితుడుగా ఉన్నప్పుడు కష్టాలు, నష్టాలు, బాధలు, భవసాగరాలు ఉంటాయి. కాలం చేశాక యమలోక బాధలు, నరకలోక అగచాట్లు ఉంటాయి. అంతటితోనూ తీరిపోదు. యమబాధలు పూర్తయ్యాక క్షుద్ర జన్మలు, సర్వ కష్టాలు ఉంటాయి. అందుకే సదాచార సంపన్నతతో మెలికి సత్సంగ సావాసం చేస్తే పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి, ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి. పుణ్యకర్మలు పూర్తయ్యాక దైవైక్యానికి అవకాశం కలగవచ్చు. ఇది వాల్టి భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.